కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ ఉషా రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కలిసి పచ్చదనంతో శోభిల్లింది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని వివిధ పండ్లు, కూరగాయలతో చక్కగా అలంకరించారు. ఆలయంలో గల విఘ్నేశ్వరుడు, భానులింగేశ్వర స్వామి, శ్రీ ఉషా రాజరాజేశ్వరి విగ్రహాలతో వారి వాహనాలను శ్రీ కాలభైరవి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామిలను కూరగాయలు, పండ్లతో అలంకరించారు. స్వామివారు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల వెంకటేశ్వరరావు చిన్న, ఆలయ కమిటీ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ సమస్త లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆషాఢ మాస 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అవతారం జరిగింది. ఈ శాకంబరి వ్రతం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఇది ఏంటంటే అమ్మవారికి కూరగాయలు సమర్పించడం వల్ల లోకం అంతా సుభిక్షంగా ఉంటుందని, ప్రతిష్టామంగా ఉంటుందని పురాణం చెప్తారు.